నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఒక్క పని చేస్తే చాలా రోజు పడుకునే ముందు ఖచ్చితంగా ధనవంతులు అవుతారంటారా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు. అయితే ఒక పని అని నేను చెప్పాను చూసారా, ఆ పని ఏమిటి అంటే చూడండి, నిద్రకు మెలుకకు నిద్రకు మధ్యలో సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుందండి. అయితే కాన్షియస్ మైండ్ అంటే చేతనాత్మకమైనటువంటి మనసు చాలా రిలాక్స్ అవ్వాలి, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అందరూ వ్యవసాయం చేస్తుంటారు, బట్ ఎవరైతే తెలివి గల రైతు ఎక్కువ పంటను పండిస్తారా లేదా? సో మనం చూడండి, జూన్ జూలైలోనే స్టార్ట్ అవుతుంది వ్యవసాయం. ఓకే, అందుకు ఆ నెలలో ఏంటంటే వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడడం వల్ల సాయిల్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు వేసినటువంటి విత్తనం ఏమవుతుంది, మంచి గ్రోత్ ఉంటుంది. అదే సమ్మర్లో ఎవరు వేయరు కదా, మార్చి ఏప్రిల్ ఎవరైనా వేస్తారా మేడం? ఎవరు వేయరు. ఎందుకు? ఆ టైంలో సాయిల్ సాఫ్ట్గా ఉండదు, అంటే నేల సాఫ్ట్గా ఉండదు. సో అది వేసినా ఉపయోగం ఉండదు అనుకోండి, వేయరు. అదే వర్షాకాలం కరెక్ట్ సీజన్ టైం అది వేస్తుంటారు. లైక్ దట్ సబ్ కాన్షియస్ మైండ్ అందరూ ఆలోచించండి అయిపోతుంది ఎప్పుడు పడితే అప్పుడు కాదండి. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే రియాలిటీకి వస్తుంది. అంటే ఆలోచన తగ్గాలండి హరిత గారు. చూస్తే ఒక రోజు ఒక వ్యక్తికి 60,000 నుంచి 70,000 ఆలోచన వస్తాయండి. అన్ని ఆలోచన రియాలిటీకి వస్తాయండి? కావు. అన్ని ఆలోచన రియాలిటీకి వస్తే ఎప్పుడో ప్రపంచం మారిపోయి ఉండేది. బట్ అన్ని ఆలోచన రియాలిటీకి ఏం రావు. ఏ ఆలోచనకైతే ఫోకస్ చేస్తారంటే పదే పదే ఫ్రీక్వెంట్గా మీరు రిపీట్ చేసుకుంటూ ఉంటారో అది రియాలిటీకి వచ్చేస్తుంది. అయితే అది పడుకునే ముందు ఏమిటంటే, మీకు జీవితంలో మీకు ఏది కావాలో మీరు అనుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగినట్టుగా. ఒక ఫోటోగ్రాఫర్ అనుకోవచ్చు, తన జీవితంలో ఒక మంచి ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్, ఒక కోచ్ అనుకోవచ్చు, ఇన్ ద ఇండియాలో ద బెస్ట్ ఆఫ్ ద కోచ్గా, నాట్ ఓన్లీ ద ఇండియా, ఇన్ దిస్ వరల్డ్లో ద బెస్ట్ కోచ్గా అనుకోవాలి. అయితే ఎప్పుడైతే అనుకోవడం మనం మొదలుపెట్టి ఊహించుకోవడం స్టార్ట్ చేసామో అవకాశాలు రావస్తాయంటే, అవకాశాలు ఒక మిత్రుని ద్వారా రావచ్చు, ఒక స్టూడియో ద్వారా రావచ్చు, డిఫరెంట్ వేలో అవకాశం వస్తాయి. ఆ అవకాశాన్ని మీ నైపుణ్యం ద్వారా ఉపయోగించుకోగలిగితే విజయం మీకు సొంతం అవుద్ది. కానీ ఎప్పుడు జరగాలి? అది బిఫోర్ ద స్లీప్. ఎందుకంటే డే టు డే లైఫ్లో రకరకాల పనులు ఉంటాయి మేడం, యాక్టివిటీస్ ఉంటాయి. మనం అంటే మన గురించి మనం ఆలోచించుకునేంత సమయం కూడా మనకు ఉండదు. ఎప్పుడు ఉంటుందండి సమయం చెప్పండి? ఖాళీగా ఉన్నప్పుడు ఉంటుంది. ఒక పర్సన్ ఎప్పుడు ఖాళీగా ఉంటాడు ఈ బిజీ లైఫ్లో చెప్పండి? మార్నింగ్ నుంచి ఉరుకుల పరుగుల పయనం, అంతేనా? ఎప్పుడు ఉరకాలి, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఎప్పుడు చేయాలి, ఏది అని ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటాడు. బట్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు చెప్పండి? పడుకునే ముందు మాత్రమే. డిన్నర్ తర్వాత నుంచి పడుకునే మధ్యలో సమయం ఉంటుంది, అది కూడా బిఫోర్ ద స్లీప్ ఉంటుంది చూసారా, 10 to 15 minutes. అది ఎక్సలెంట్ మేడం. ఆ టైంలో ఊహించుకోవాలి. ఇంకొకటి నేనేం చెప్తానంటే, ఆ టైంలో ఒక పేపర్ తీసుకోండి. ఓకే, ఒక పేపర్ వీలుంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి. ఎందుకంటే పసుపు దేనికి చిహ్నం అండి? శుభానికి చిహ్నం. చూడండి, శుభలేఖని ఎట్లా అద్దుతారండి? పసుపుతో అద్దుతూ ఉంటారు. పసుపు అనేది శుభానికి సంకేతం. సో పసుపు ఎల్లో కలర్ పేపర్, రెడ్ పెన్ తీసుకొని మీకు ఏ గోల్స్ ఉన్న డ్రీమ్స్ 1, 2 కాదు, మీకు 10 ఉంటాయా 15 ఉంటాయా అన్నీ రాయండి పేపర్ పైన. ఎలా రాయాలంటే ఆల్రెడీ అచీవ్డ్, నిజంగా అది అచీవ్ అయితే నీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో పేపర్ పై కనపడగలగాలి. మళ్ళీ కొంతమంది రాయమంటే నేను చూస్తాను, నా క్లాస్లో రాయమని చెప్తుంటారు నేను రోజు ఎవ్రీడే. మనం బాధగా ఇది ఇంకా జరగలేదు అని రాస్తారు. అట్లా వస్తాయా మేడం చెప్పండి? అది జరిగితే నీ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ, అది జరిగిన తర్వాత నువ్వేం చేస్తావో అది ఊహించుకుంటూ రాయాలి. అంతేగాని జరుగుతుంది డౌట్ ఉంటే వర్కౌట్ అవ్వదండి. నెగిటివ్ థింకింగ్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు. నీ లక్ష్యం ఇదే అనుకుంటే, నువ్వు ఇదైతే ఈ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలనుకున్నప్పుడు నీ పట్ల నీకు అపారమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఓకే, అదేవిధంగా యూనివర్స్ పై నీకు అపారమైనటువంటి నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటాయో అప్పుడే వస్తాయి మేడం రిజల్ట్స్. ఏంటిది ఉత్తగా ఊరికే రావు మేడం. ఏది కూడా నువ్వు నమ్మావా జరిగి తీరుతుంది, నువ్వు నమ్మలేదా అది జరగదు. బట్ టైం పడుతుంది మేడం. ఒక సీడ్ వేసిన వెంటనే ఫ్రూట్ అయితే రాదు కదా, ఇన్స్టెంట్గా ఏదైతే రాదు కదా. అంటే టైం పడుతుందని టైం కోసం వేచి ఉండమంటారా? ఎస్, నేను చెప్తున్నా అంటే కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ చేయండి, నమ్మండి, వస్తుంది. ఒకవేళ కొంచెం డిలే అయినంత మాత్రాన పోయేది ఏం లేదు కదా. ఇప్పుడు చూడండి, విత్తనం వేశారు, నెక్స్ట్ వీకే ఫ్రూట్ రావాలి, వస్తుందా? రాదు కదా. సర్టెన్ టైమ్ ఇట్ విల్ టేక్. అండ్ అదేవిధంగా ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు మేడం, ఇద్దరు వ్యక్తులు చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి ఫాస్ట్ చదవగలడు, ఒక వ్యక్తి స్లోగా చదవగలడు. వారి కెపాసిటీ బట్టి ఉంటుంది, వాళ్ళ పవర్ని బట్టి ఉంటుంది. సో ఎవరైతే నిదానంగా చదువుతారో ఎక్కుతుందో వాళ్ళు అన్నిసార్లు చదివి తీరాలి, దానికి ఇంకో మార్గం కూడా లేదు. సో ఇక్కడ కూడా అంతే, లైఫ్లో సక్సెస్ అనేది రావాలి అంటే ఏదైనా ఒక దాన్ని ఎంచుకొని దాని పట్ల నిరంతర సాధన, సహనము మరియు సాధన ఉంటే సక్సెస్ అండి. సహనము, సాధన, దెన్ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అందుకోసం మీరు అన్నారు పడుకునే ముందు ఏం చేయాలంటే, మల్టిపుల్ గోల్స్ డ్రీమ్స్ను ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్ అందరూ రాసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటూ విజువలైజేషన్ స్టార్ట్ చేయండి. గొప్పగా కలలు కనండి, థింక్ బిగ్. ఆలోచన చాలా మంది అంటారు ఆలోచిస్తే అయిపోతుంది అని. చూడండి, ఆలోచిస్తే ఎలా అవుతుందంటే అవకాశాలు వస్తుంటాయి. నువ్వు త్రికరణ శుద్ధిగా ఉండాలి. అంటే మనస, వాచ, కర్మణ, ఏదైతే నువ్వు మనసులో ఆలోచిస్తున్నావో దాన్నే మాట్లాడాలి.
ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో దాన్నే చేయాలి. దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధిగా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది సరే ఊహించుకుంటా నేను కోటీశ్వరుని అవుతారా, నేను ఏం పని చేయట్లేదు. నువ్వు ఏ పని చేయడం కాదు, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఊహించుకోవడం స్టార్ట్ చేసావో నీకు అవకాశాలు వస్తున్నప్పుడు యాక్షన్ కూడా దే. లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ ఇస్ దేర్. ఎన్ని రోజులు అలా చేయాల్సి ఉంటుంది? ఎస్, వారి కెపాసిటీ బట్టి మేడం. సింపుల్ చెప్పాలంటే వాళ్ళ సోల్ పవర్ని బట్టి ఉంటుంది మేడం. మనందరం ఎవరు మేడం? ఆత్మస్వరూపులం, నాట్ ఏ బాడీ. ఓకే, వీఆర్ సోల్. నేను ఆత్మస్వరూపుణ్ణి, నాది ఈ శరీరం. నేను వేరు ఈ శరీరం వేరు. అంటే నేను ఆత్మను, ఇది నా శరీరం అనే స్పృహ ఎవరికైతే ఉంటుందో వారికి కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. మీరు ఎవరు అండి? ఆత్మస్వరూపులుగా మీరు ఏ పవర్ పెంచుకోవాలి? సోల్ పవర్ పెంచుకోవాలి. మనం తీసుకునే ఆహారం వల్ల మేబీ కండలు పెరుగుతాయేమో కానీ సోల్ పవర్ రాదు మేడం. సోల్ పవర్ దేని వల్ల వస్తుంది తెలుసా? ధ్యానం వలన వస్తుంది, అంటే మెడిటేషన్. సో ప్రాపర్గా మీరు మెడిటేషన్ చేసుకొని మీ పవర్ పెంచుకొని థాట్లో కనుక మీరు ఆలోచించగలిగితే కంపల్సరీగా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పడుకునే ముందు మీరు ఎలాగైతే పేపర్ పై రాశారు కదా, ఆ రాసినట్టు పేపర్ పిల్లో ఉంటుంది కదా, పిల్లో కింద డౌన్ సైడ్ మీరు పెట్టుకోండి పడుకునే మీరు ముందు. చెప్పినవన్నీ సాధ్యం అవుతాయంటారా? సాధ్యమై సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మేడం. అయితే స్టూడెంట్స్ ఉన్నారా? Yes, చాలా మంది ఉన్నారు. అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా చాలా మంది ఏంటంటే దీన్ని బిలీవ్ చేయలేదు. నేనేమంటారంటే బిలీవ్ చేయకండి అంటారు, చేయకుండా అంటారు. మీరు కనుక రిజల్ట్స్ వస్తేనే అప్పుడే చేయమని చెప్తారు. అంటే ఎవరైనా సరే అంతే అండి. ఇప్పుడు ఉన్నటువంటి వారిలో ఫస్ట్ చూడండి, ఫోన్ కనిపెట్టినండి, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ వ్యక్తికి నేను మాట్లాడతానంటే ఎవరు నమ్మలేదు, విచిత్రంగా చూశారు. అరే పిచ్చోడు అన్నారు కొంతమంది, పట్టించుకోలేదు. గాలి కంటే బరువైన వస్తువు గాల్లో ఎగురుతుంటే ఏమన్నా తెలుసా, వీడికి ఏం మైండ్ పని చేస్తలేదు, టైం వేస్ట్ చేస్తున్నాడు. ఎక్కడన్నా గాలి కంటే బరువైన వస్తువు గాల్లో ఎగురుతుందా అన్నారు. రైట్ బ్రదర్స్ అవహేళన చేస్తారు. అంటే ఏదైనా సరే 3 స్టేజ్లు ఉంటుంది మేడం. ఫస్ట్ ఏంటంటే నవ్వుతుంటారు మేడం, ఇంకొంచెం ముందుకెళ్తే విమర్శిస్తుంటారు మిమ్మల్ని, ఇంకొంచెం ముందుకెళ్ళాక సక్సెస్ అయిందాక మీ దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతారు, మీ పక్క నుండి ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇదంతా దేనిపై డిపెండ్ అయింది సార్? సక్సెస్. ఈ సబ్జెక్ట్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి, చూడండి, చూసాక మాట్లాడండి. ఇప్పుడు 2025 లో నేను చెప్తున్నాను మేడం. 2035 లో అందరు లా ఆఫ్ అట్రాక్షన్ అవసరమైతే సబ్జెక్ట్ సిలబస్ లో కూడా రావచ్చు. ఎందుకు చెప్పనా, వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డప్ అవుతుంది, నెగిటివ్ థాట్స్ దూరం అయిపోతాయి, పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణాలు అన్నీ ఇక్కడ ఉన్నప్పుడు అటు మీరు చూస్తే, ఇప్పుడు చూడండి మేడం, వెస్టర్న్ కంట్రీస్లో ట్రై చేయండి, అందరూ లా ఆఫ్ అట్రాక్షన్. అంత వెస్టర్న్ కంట్రీస్ కూడా అందుకు మా నార్త్ సైడ్లోకి వెళ్తే చూస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు దేనికోసం వెళ్తున్నారు సార్? లా ఆఫ్ అట్రాక్షన్. అంతకు మేడం ఇది 2025 ఇయర్ కదా, 2024లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏ పదాన్ని సెర్చ్ చేశారో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేసిన ఒకటే పదం తెలుసా? మేనిఫెస్ట్. ఎలా మేనిఫెస్ట్ చేయాలనే పదాన్ని కావచ్చు నేను చెప్పింది కాదు. ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ కూడా నేను చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం కోసం జస్ట్ గూగుల్లో టైప్ చేయండి, ఏ పదాన్ని ప్రపంచవ్యాప్తంగా 2024లో టైప్ చేస్తాను ఒక పదం తెలుస్తుంది, అదే మేనిఫెస్ట్. ఆ సబ్జెక్టే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ కు సంబంధించి చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. అందులో మీ స్పెషాలిటీ ఏంటి మరి? అయితే మా స్పెషాలిటీ ఏందా, ప్రాక్టికల్ క్లాసెస్ అండి. థియరీ కాదండి. థియరీ అనేది గూగుల్లో దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, ఎవరైనా చాట్ జీపీటీ, డీప్సీక్ ఆల్రెడీ వచ్చేసాయి. సో వాటి వల్ల థియరీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి. నిజానికి మీకు 100 పుస్తకాలు ఇస్తానండి. సైకిల్ తొక్కడం సైకిల్ తొక్కడం వస్తుందా? 100 పుస్తకాలు ఇస్తాం. ఏంటి? సైకిల్ తొక్కడం ఎలా రాదు. 200 పుస్తకాలు మీకు ఇవ్వడం జరుగుతుంది, స్విమ్మింగ్ చేయమని రాదు. అంటే ఏదైనా సరే సైకిల్ తొక్కడం అంటే సైకిల్ పట్టుకుంటేనే సైకిల్ వస్తుంది, నీళ్ళలో దిగుతూనే స్విమ్మింగ్ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏంటంటే ప్రాక్టికల్ క్లాసెస్. సో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చెప్తా ఉంటుంది, వారు నా ముందే చేయడం ఉంటుంది, వాళ్ళకి అక్కడే రిజల్ట్స్ కూడా కొంతమందికి వస్తుంటాయి. సో దీనికోసం అండి ఏంటంటే ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి వెళ్ళాలండి. చూస్తే వెస్టర్న్స్ అనేది ఫాస్ట్ దూసుకెళ్ళిపోతున్నారు. మీరు చూస్తే ఎలాన్ మస్క్ కి సీక్రెట్ తెలుసు. ఓకే చూడండి, ఏ సక్సెస్ఫుల్ పర్సన్ మీరు చూడండి, వారు చెప్పేది ఒకటే, ఐ నో ద లా ఆఫ్ అట్రాక్షన్. కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకుండా వారి లైఫ్లో ఇండైరెక్ట్గా ఉపయోగిస్తున్నారు, వాటితే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అయితే నేనేమంటున్నా అంటే ఈ సబ్జెక్టు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేరాలి. అలా చేరిన తర్వాత వారి ఇంట్లో కనుక అప్లై చేసుకుంటూ సక్సెస్ పడితే ఆటోమేటిక్ నమ్ముతారు కదండి. అలా ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి. అండ్ రాత్రి పడుకునే ముందు మాత్రం ఆ పేపర్ని పిల్లో కింద పెట్టుకుని రాత్రి పడుకుంది ఊహించుకుంటూ పడుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ ఆ పేపర్ చదవండి మీకు వీలుంటే. సో ఇట్లా వెనుక 21 to 40 days చూడండి, అందులో ఉన్న ఏదో ఒక కోరిక మాత్రం నిజమైపోద్ది. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మండి, మీరు చెప్పినట్టు చేస్తే అది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది అంటారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. దానికోసం ఏంటంటే మీకు గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు వినాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా
గెస్టెడ్ పోస్ట్ సార్ అది. చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి. మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని